ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ డిసెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండనుంది, అలాగే నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను అందజేయనున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య అలాగే వాస్తు వేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు, ఏ రాశుల్లోని ఏ గ్రహాలు ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయో కొంచెం క్లుప్తంగా. సో గోచార ఫలితాల్లో మనం తీసుకోవాల్సిందంటే పెద్దగా మార్పు ఈ మాసంలో పెద్ద గ్రహాల మార్పు అనేది ఏం లేదు. ఎందుకంటే గోచారంలో అన్ని గ్రహాలు అలాగే ఉన్నాయి. ఒక రవి మార్పు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా మార్పు అనేది లేకుండా ఉన్నాయి. కనుక రాశి ఫలాలు ఈ మాసంలో అందరికీ కాస్త మిశ్రమ ఫలాలు, కాస్త మెరుగైన ఫలాలు అని చెప్పుకోవాలి మనం అంతే. ఎందుకంటే ఈ మాస ఫలితాల్లో మనం తీసుకునే విషయాల్లో ఎక్కువగా ముఖ్యంగా తీసుకునే గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్రుడు, తర్వాత రవి, కుజుడు, బుధుడు, ఈ 4 గ్రహాలు యోగించే లాభం కంటే కూడా కాస్తంత ఇబ్బంది పట్టే పరిస్థితిలోనే ఉన్నాయి. సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నాడు మనకి, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, తర్వాత వృశ్చిక రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు. డిసెంబర్ 2వ తారీఖు నుంచి మళ్ళీ ఆయన మకర రాశిలోకి వస్తున్నాడు శుక్రుడు. కుంభరాశిలో శని భగవానుడు, మీనరాశిలో రాహు. ఇది మన గోచారంలో ఉండే గ్రహస్థితి అంతా ఇలా ఉంది. అయితే ఈ గ్రహస్థితి ఇలా ఉండడానికి కారణం గోచారంలో ఉండే గ్రహస్థితి. అయితే ఈ మాసంలో మనం చేసుకోవాల్సిన ఏంటంటే, కార్తీక మాసం అయిపోయిన తర్వాత వచ్చేది మార్గశిర మాసం. ఈ మార్గశిరంలో విష్ణు ఆరాధన చేస్తూ ఉంటాం. సరే, డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. సో శివారాధన, విష్ణు ఆరాధన, మళ్ళీ ధనుర్మాసం తిరుపతి వింటూ ఉంటాం. ఈ విధంగా పూజా పునస్కారాలు, దానాలు, ధర్మాలు చేసుకుంటూ వెళితే అన్ని రాసుల వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఈ మాసంలో అంత చెప్పుకోదగ్గ ఫలితాలు కానీ, అంత బ్రహ్మాండంగా ఉండే యోగాలు కానీ ఏ రాశి వాళ్ళకి కనిపించట్లేదు. కాస్తంత ఇబ్బంది పట్టే లక్షణాలే కనిపిస్తున్నాయి. కనుక మనం ఎక్కువ అవన్నీ మైండ్లో పెట్టుకోకుండా రాశి ఫలాలు వినడము, దాని దగ్గర పరిహారం ఏం చేసుకోవాలో అది మాత్రం తెలుసుకొని ఆ పరిహారం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఈ మాసం అలా గడిచిపోతుంది. అమ్మ, సింహరాశి వారికి డిసెంబర్ మాసం నవగ్రహాల స్థానచలనం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి? తప్పకుండా నాన్న. సింహరాశి వాళ్ళకి ఈ మాసం కాస్త అనుకూలంగానే ఉంది. వీళ్ళకి గత మాసం కంటే ఈ మాసం చాలా మెరుగైన ఫలితాలు, అనుకూలం ఉన్నాయని బాగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వాళ్ళకి అన్నిటికన్నా యోగ్యం ఏంటంటే బుధుడు వృశ్చిక రాశిలో ఉండడం వల్ల కుటుంబంలో అందరూ మంచి కలయికలు, బంధువులతో రాకపోకలు, శుభకార్యాలు, తర్వాత వీళ్ళింట్లో శుభకార్యాలు జరగడము, పిల్లలు అనుకూలంగా మారడము, పిల్లలకి ఉన్నతమైన ఉద్యోగాలు రావడము, ఉన్నత స్థానాలకు వెళ్ళడము, వీళ్ళు అనుకునే దానికంటే ఎక్కువగా జరగడము, ఇవన్నీ కూడా సింహరాశి వాళ్ళకి ఈ మాసం అంతా అనుకూలంగానే ఉంది బాగా. సో వ్యాపార రంగంలో ఉండే వాళ్ళకి కాస్తంత అనుకూలం. సో వ్యాపార రంగంలో కానీ, ఉద్యోగాల్లో కానీ ఉన్నత పదవులు, ఉన్నత స్థానాల్లో వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. సప్తమ స్థానం శని ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది? సప్తమ స్థానంలో శని భగవానుడి కంటే కూడా వీళ్ళకి అన్నిటికంటే ఏంటంటే బుధుడు బాగా ఎక్కువగా మంచి ఫలితాలు ఇస్తాడు. చతుర్థ స్థానంలో బుధుడు, తర్వాత పంచమంలో రవి బుధుడు ఇద్దరు కూడా మంచి ఫలితాలు ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే రవి కంటే బుధుడు ఎక్కువగా మంచి ఫలితాలు ఇస్తున్నారు. డిసెంబర్ 16 నుంచి రవి ధనుస్సులోకి వెళ్ళినప్పటి నుంచి ఇంకా మంచి మెరుగైన ఫలితాలు అంటే సింహరాశి సంతానం ఏదైతే ఉందో వాళ్ళకి ఉన్నతమైన స్థానాలు, ఉన్నతమైన పదవులు, విదేశాల్లో ఉండే వాళ్ళకి ఉద్యోగాలు, మంచి మంచి స్థానాల్లో ఉండడము, ఇవన్నీ చాలా అనుకూలంగా, ఒకటి కాదు వీళ్ళకి అన్ని అనుకూలంగా కనిపిస్తున్నాయి. సప్తమ శని భగవానుడు ఒక్కడే ఏంటంటే కాస్తంత బద్ధకాన్ని, అక్కడ సప్తమ శని కాదు అష్టమ రాహు కూడా ఉన్నారు. సప్తమ శని, అష్టమ రాహు, ఈ 2 కాంబినేషన్స్ వల్ల ఏంటంటే వీళ్ళకి కాస్తంత బద్ధకాన్ని, కాస్త ఆలస్యాన్ని, ఆటంకాలని కలిగిస్తుంటారు. తర్వాత వ్యయకుజుడు వీళ్ళకి. సో వ్యయకుజుడు ఏంటంటే ఖర్చులు అధికంగా ఖర్చు అవ్వడము, వెళ్ళేటప్పుడు ఒక ప్రయాణం అనుకుంటే దాని కాస్త వెళ్దాం అనుకుని ఇంకో 4-5 ప్రయాణాలు కలపడము, అనుకోకుండా బయలుదేరడము, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇంకో ప్రయాణం అనుకోవడము, ఇలా వెళ్ళడము, ఈ విధంగా అధిక ఖర్చు అనేది కనిపిస్తుంది. సో వీళ్ళకి ధనం అనేది బాగా ఖర్చు అవుతుందని కనిపిస్తుంది. కానీ అది క్షేత్రాల్లో దర్శనాలు చేసుకోవడం కానీ, క్షేత్ర దర్శనాలు కానీ ఇవన్నీ యోగంగా ఉన్నాయి వాళ్ళకి. దశమ స్థానంలో గురువు వక్రించి గురు 9th హౌస్ చూస్తున్నారు. అంటే పూర్వపుణ్యం, అంటే ఎప్పుడో అనుకున్న ముక్కులు కానీ, వీళ్ళు అనుకుని చేద్దాం అనుకునే ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చుకోవడం మాట వీళ్ళు. అంటే ఎప్పుడో ఒక 20 ఏళ్ళ కింద ఎప్పుడో ముక్కున్నామండి, ఇప్పుడు వెళ్తున్నాం ఆ దేవాలయానికి వెళ్ళాం, అలా వెళ్ళే అవకాశము. అది ఏంటంటే కొన్ని ఇళ్లలో ముక్కు అనేది ఏంటంటే కుటుంబం అంతా కలిపి ముక్కుంటారు. వీళ్ళు వస్తే అందరు కలిసే వెళ్ళాలి, అందరు కలిసే చేయాలనేసి, అలాంటివి ఏవైనా ఉంటే అవి ఈ మాసంలో తీరుతాయి వీళ్ళకి. సో ముక్కులు తీర్చుకోవడం అనేది ఏంటంటే మామూలుగా వాళ్ళు ముక్కునేది తీర్చేసుకుంటుంటారు.
కుటుంబంతో కలిసిన ముక్కు ఉండదు కదా, అది అందరూ కలిసి చేయడం, అంటే బంధువులు రావడం, రాకపోకలు, ఈ తర్వాత శుభకార్యాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఏంటంటే 9th హౌస్, మా గురువు దశమస్థానం నుంచి వక్రించి 9th హౌస్ చూడడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. సో దీనివల్ల వీళ్ళు ఏ పని అయినా చేయడానికి ముందు ఉండడానికి, అంటే ముందుగా వీళ్ళు వెళ్ళకపోయినా మొత్తం వచ్చిన వాళ్ళందరూ బంధువులు అందరూ వచ్చి తీసుకెళ్తుంటారు. వెళ్దాం, కలిసి ప్రయాణం చేద్దాం అందరం కలిసి అని. అన్ని ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రయాణాల్లో అధిక ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే శని రాహువులు కలయిక ఉండడం వల్ల కాస్తంత ఇబ్బందులు అనేది ఉంటుంది వాళ్ళకి. సో ఎటువంటి ఇబ్బందులు అంటే కాస్త ప్రయాణాలు వెళ్ళేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడము చాలా ముఖ్యం. సో వాహనాల్లో మీద కాస్త ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చిన్న ప్రమాదాలు, పెద్ద ప్రమాదాలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా వెళ్ళడము, శకునాలు చూసుకొని బయలుదేరడము, ఇంట్లో వాళ్ళకి చెప్పడము, ఇంట్లో నమస్కారం చేయడము, దైవానికి నమస్కారం చేసి వెళ్ళడము, ఈ విధంగా వీళ్ళు చేసుకుంటూ వెళ్తే ఈ మాసం వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉంది. శని రాహువుల అనుగ్రహం కోసం మరి ఎటువంటి పరిహారాలని పాటించుకోవాల్సి ఉంటుంది? ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో వీళ్ళు జాగ్రత్తగా తీసుకోవాలి, ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలి. కనుక ఎప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే కాలభైరవ అష్టకాన్ని చదువుకోవడం, ఇంట్లో కాలభైరవ అష్టకాన్ని చూడడము, వినడము, ఆయనకి పూజ చేయడము, ఈ విధంగా చేస్తూ బయటికి వెళ్ళేటప్పుడు కాలభైరవ స్వామివారి ఫోటోకి దండం పెట్టుకొని ఆయనకు ఒక దండ వేసి వెళ్ళడము, ఈ విధంగా చేసుకుంటూ వెళితే అన్ని అనుకూలంగా ఉంటుంది. తర్వాత ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడము, హనుమాన్ చాలీసా చదవడము, అక్కడ సింధూరం పూజ చేయించుకోవడం, ఇది ప్రతి శనివారం చేయాలి. సప్తమ శని భగవాన్ ఉన్నంతకాలం సింహరాశి వాళ్ళకి ప్రతి శనివారం వాళ్ళ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడము, సింధూర పూజ చేయించుకోవడం, ఇది చేయించుకుంటూ ఆ సింధూరాన్ని వారం అంతా పెట్టుకుంటుంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అన్ని బాగుంటాయి. అమ్మ, సింహరాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది ఏంటనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.